లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, అపాయంలో ఉపాయం. ఆహార పదార్థాల కోసం అలా తిరిగి తన కన్నంలోకి దూరిన చిట్టెలుకను గమనించింది ఓ గండు పిల్లి. దాన్ని చటుక్కున చప్పరిస్తే ఎంత బావుంటుందో కదా అని ఆలోచించింది. అందుకే ఆ కలుగు పక్కనే మాటు వేసి ఆలోచించింది. ఓ ఆలోచన వచ్చింది. చిట్టెలుక అంటూ కన్నంలోకి చూస్తూ పిలిచింది. ఏంటి పిల్లి మామా? లోపల నుంచే అడిగింది ఎలుక. అలా తూర్పు దిక్కుకు కొద్దిగా ముందుకు పోతే వేరుశనగ పంట ఉంది. అక్కడ కాయలు ఎంత బాగున్నాయనుకున్నావు? రేపు ఉదయం 5 గంటలకి నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాం అంది గండు పిల్లి. ఆ వంకన తనని పిలిచి స్వాహా చేద్దామన్నా దాని ఆలోచనను పసిగట్టింది ఎలుక. కానీ బయటపడకుండా అలాగే అంది. మరునాడు ఉదయం 5 గంటలకు పిల్లి వచ్చి ఎలుకను పిలిచింది. నేను 4 గంటలకే వెళ్ళి సుష్టిగా తిని వచ్చాను అని జవాబిచ్చింది ఎలుక. గండు పిల్లి తన కోపాన్ని గొంతులోనే ఆపుకుంది. సరే, మంచిది. మరో మంచి పంటని ఇవాళ వస్తూ చూశాను. ఆ పొలం వైపు రేపు ఉదయం 4 గంటలకి వెళ్దామా అంది. అలాగే అంది ఎలుక. మరునాడు కూడా పిల్లి వచ్చేసరికే ఎలుక వెళ్ళి వచ్చేసింది. కానీ ఈ పిల్లి తలనొప్పిని వదిలించుకోవడం ఎలా అని ఆలోచించింది. రోజు గండు పిల్లి కన్నా ముందే వెళ్ళి వేరుశనగ పంటని కొరికి రాసాగింది. తన పంటని నాశనం చేస్తున్నదెవరో తెలుసుకుందామని ఆ రోజు రైతు చెట్టు చాటున ఉండి గమనించాడు. కావాలనే ఆ రోజు ఎలుక ఆలస్యం చేసింది. ముందు ఎలుక, వెనక గండు పిల్లి పొలం వైపు బయలుదేరాయి. తీరా వేరుశనగ పొలం దగ్గరికి వెళ్ళగానే ఓ కన్నంలోకి దూరి మాయమైంది ఎలుక. దానికోసం వెతుకుతూ అటూ ఇటూ చూస్తున్న పిల్లిని గమనించాడు రైతు. ఇదే తన పొలాన్ని పాడు చేస్తోందని అతను అనుకున్నాడు. అంతే, అతని చేతిలో ఉన్న కర్రని దాని మీదకు విసిరేశాడు. ఆ దెబ్బకి పిల్లి చనిపోయింది. ఉపాయంతో ఆలోచించి ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చని ఎలుక అనుకుంది.